కాకినాడ రూరల్ రమణీయపేట అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద గత 14 సంవత్సరాలుగా మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులను మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ అభినందించారు. స్థానిక రమణీయపేట అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో బాటసారులకు అడబాల మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నెల వచ్చిన ఎండల తీవ్రత తగ్గకపోవడంతో మజ్జిగ చలివేంద్రాన్ని కొనసాగించడం అభినందనీయమని అన్నారు. బాటసారులకు ప్రయాణికులకు వడదెబ్బకు గురి కాకుండా కాపాడడానికి ఈ మజ్జిగ చలివేంద్రం దోహదపడుతుందని అన్నారు. పాదచారులకు ద్విచక్ర వాహనదారులకు ఈ మజ్జిగ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తోటి మానవుల దాహార్తిని తీర్చడాన్ని పుణ్య కార్యంగా భావించి గత 14 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో క్రమం తప్పకుండా మజ్జిగ పంపిణీ చేస్తున్న సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు అభినందనీయులని అడబాల తెలిపారు. అనంతరం సాయిరాం రాంబాబు మాట్లాడుతూ మా గురువర్యులు మామిడిపల్లి రామలక్ష్మి దంపతుల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాకు సహకరించిన దాతలకు ప్రోత్సహిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని, అలాగే ఈ రోజు 365 రోజులు ప్రజాసేవ చేస్తున్న మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ రావు ముఖ్య అతిథిగా రావడం ఆనందకరమని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ కు దుస్సాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బాబురావు, చిరంజీవి, సద్గురు సాయిబాబా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. మన రమణపేట అభయాంజనేయ ఆలయం సమీపంలో మన సాయిరాం మీనాక్షి దంపతులు గత 14 సంవత్సరాలుగా వేసవికాలంలో పాఠశాలలు అందరూ కూడా ఇష్టంగా మజ్జిగతో పాటు మజ్జిగ కూడా వీరు సప్లై చేస్తున్నారు. ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి కూడా వారు కంటిన్యూ ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా నిరంతరం కొనసాగుతున్నారు. ఈ వేసవికాలం నుంచి మార్చి నుంచి ఇప్పుడు 3వ నెల కూడా కొనసాగుతుంది. ఇంకా ఎండలో ముదురుతుంటే వారు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నిజంగా చాలా అభినందక విషయం ఏంటంటే వేళ రోజుకి ఎండలు మన జూన్ నెల వచ్చినా సరే ఎక్కడ కూడా ఎండలు తగ్గడం లేదు. మరి మే నెల ఇంకా ఎక్కువ ఉన్నాయి. జూన్ నెల కూడా అదే కంటిన్యూ అవుతుంది. పాఠశాల అందరూ కూడా ఈ చలివేంద్రం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మరి షూటింగ్ కావడం కూడా అనారోగ్యం కారణంతో అందరూ మంచినీళ్ళే ఎక్కడ మంచి దొరుకుతాయని చూస్తున్నారు. అటువంటి సమయంలో ఈ దంపతులిద్దరూ సొంత డబ్బులతో ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు చేసి మంచి కూడా అన్నది చాలా అభినందక విషయం. మరి ఆ దంపతులిద్దరు కూడా ఆయురారోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, భవిష్యత్తులో మరీ మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా మరి వీరు చాలా చిరుద్యోగులు, వీరు డబ్బున్న వాళ్ళే కాదేళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు. వారు సొంత డబ్బులతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం వలన వారు కూడా ఆర్థిక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మరి ఇది కూడా మనం ఏదో మంచిగా డబ్బులు పోతాయి. మంచిగా అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి రోజు కనీసం 1000 రూపాయలు 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎవరైనా దాతలు మా మానవతా దృక్పథంతో దాతలు ఎవరైనా ఉంటే వచ్చి వారిని సంప్రదించి వారికి కూడా ఆర్థిక సాయం చేయవచ్చుగా కోరుతున్నాను. నమస్కారం అండి. రత్నప్రసాద్ గారు 365 రోజులు కూడా వారు నిరంతర సేవ కొనసాగిస్తారు. మన పొందల పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన ముందు మేము చేసే సేవలు చాలా చిన్న కార్యక్రమాలు మేము చేసి ఆ సార్ రావడం మాకు నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ సారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా నాకు రావడంతో వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు.